యేసుక్రీస్తు నీటి మీద నడిచాడు. పేతురుని కూడా నడిపించాడు. ఈరోజు నిన్ను నీటి మీద నడవమని చెప్పడు గానీ, నీ ముందు ఉన్న తుఫాను, నీ ముందు ఉన్న అలలు, నీ ముందు ఉన్న ఉప్పొంగుతున్న పరిస్థితులు, నీ ముందు ఉన్న ఉద్రేక పరిస్థితి పైన నిన్ను నడిపించుటకు ఆయన శక్తిమంతుడైన దేవుడు. వాటి పైన నిన్ను పెట్టగల దేవుడు. అవి నిన్ను ముంచేయకుండా, నీ శ్రమలు నిన్ను ముంచేయకుండా, ఆ తుఫాను అలలు నిన్ను ముంచేయకుండా, నీ మీదకొస్తున్న అపనిందలు, నిందలు, అవమానాలు, అబద్ధ సాక్షులు, శ్రమ, శోధన, అనారోగ్య పరిస్థితులు ఇవేవి తుఫాను వలె నిన్ను ముంచకుండా వాటి పైన నిన్ను నిలబెట్టి గొప్ప జయాన్ని ఇవ్వగలిగే దేవుడు. అయితే నువ్వు ఆయన వైపు చూడాలి సుమా. ఆయన వైపు చూసినప్పుడు మాత్రమే అసాధ్యమైన వాటివి సాధ్యపడతాయి. ఆయన వైపు చూసినంతసేపు పేతురు నీటి మీద నడవగలిగాడు. అసాధ్యమైన కార్యాలు జరగాలి అంటే నువ్వు క్రీస్తు వైపు చూడాలి. దేవుని సహాయం కొరకు చూడాలి. దివారాత్రంలో ఆయన సన్నిధిలో మొర్ర పెట్టాలి. నీవు తగ్గించుకోవాలి, విజ్ఞాపన చేయాలి, మొర్ర పెట్టాలి. ఆయన కార్యం కొరకు, ఆయన దక్షిణ హస్తము కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం.